హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ముగ్గురు మాంత్రికులు జానపద కథ 8వ భాగం విందాం. నవాబు గారి ఒంటెల పటాలము నాయకుడైన హసన్ గోరి చెయ్యి ఊపిన వైపుకు పింగళుడు దృష్టి సారించాడు. ఎదురుగా కనిపించుచున్నది ఎడారిలో ఉన్న ఒక పురాతనమైన కోట. కోట పక్క నుంచి చిన్న కొండవాగు ఒకటి ప్రవహిస్తున్నది. దానికి 2 అంచుల మీద ఎత్తైన ఖర్జూర చెట్లు గాలి తాకిడికి తలలు ఆడిస్తున్నాయి. కోట బురుజు మీద కానీ గోడల మీద కానీ మనుష్య సంచారమేమీ లేదు. ఇదేనా మీరనే ఇఫీకిల్లా అని అడిగాడు పింగళుడు. అవును పింగళ, ఆ దూరంగా కొండలకేసిపోతున్న సన్నని రాజమార్గము నీ కంటికి కనిపించుచున్నది కదా, అదే బిడారు వర్తకులు టెహ్రాన్ నుంచి కైరోకి వెళ్లే మార్గం. దారిలో ఉన్న ఈ కోట ప్రాంతము వారికి మజిలీగా ఉపయోగిస్తున్నది. వారికి మార్గమధ్యంలో ఎడారి దొంగల నుంచి అపాయం కలగకుండా రక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ఈ ఇఫీకిల్లా కట్టబడినది. దీన్ని కాపాడేందుకు 200 మంది సైనికులు కూడా నియోగించబడ్డారు. వారంతా ఏమైనట్లు? అంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉన్నది అన్నాడు హసన్ గోరి. మనం కిల్లా లోపలికి వెళితే తప్పితే అక్కడ ఏం జరిగింది తెలియదు కదా. బహుశా మీరు లోగడ అనుమానించినట్లు ఆ ఎడారి దొంగ రాబందు తన అనుచరులతో కిల్లా మీద దాడి చేసి సైనికులను హతమార్చి ఉంటాడు అన్నాడు పింగళుడు. అంతే అయి ఉంటుంది, కానీ ఆ రాబందు అనుచరులైన ఒక్కరు కూడా కనిపించడే అన్నాడు హసన్ గోరి. పింగళుడు తను ఉన్న ఒంటెను ముందుకు నడుపుతూ, గోరీ సాహెబ్, మనం ఇక్కడ నిలబడి ఆ లోపల ఏం జరిగిందో ఊహించ ప్రయత్నించడము వృధాశ్రమ. కిల్లా ద్వారాన్ని చేరితే గాని ఆ ప్రాంతాల ఎంతటి భీకర సంగ్రామం జరిగిందో తెలీదు. బహుశా ఎడారి దొంగలు కిల్లా ముఖద్వారాన్ని కాల్చి నుసిచేసి తర్వాత లోపలకు చొరబడి సైనికులను హతమార్చి ఉంటారు అన్నాడు. నిజం నిజం, పెద్ద పోరు జరగందే మా సైనికులు లొంగే రకం కాదు. బహుశా ఎడారి దొంగలు 100ల సంఖ్యలో వచ్చి కిల్లాను ముట్టడించి ఉంటారు అన్నాడు హసన్ గోరి. క్రమక్రమంగా పింగళుడు హసన్ గోరి ఎక్కిన ఒంటెలు కిల్లా గోడ వెంట కొంత దూరం నడిచి ముఖద్వారం ఉన్న దిక్కుకు వచ్చినాయి. కొంచెం వెనుకగా హసన్ గోరి అనుచరులు కూడా అక్కడికి చేరారు. కిల్లా ముఖద్వారము చెక్కు చెదరకుండా ఉన్నది. దాన్ని మామూలుగానే లోపల ఉన్నవాళ్లు మూసిన విధంగా తలుపులు 2 ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయి. ద్వారాల ముందు పోరు జరిగిన చిహ్నాలేమీ లేవు. ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ దృశ్యాన్ని చూస్తూనే హసన్ గోరి పొట్ట చెక్కలయ్యేలాగా బిగ్గరగా నవ్వాడు. తర్వాత ఒంటె మీద నుంచి ఒక్క ఉరుకున క్రిందకు దూకి, పింగళ, మనం అనవసర భయాలకు లోనయ్యాం. ఎంత జిత్తులు మారి పొగరుబోతూ అయినా ఆ రాబందు సాహసించి మా సైన్యాల్ని ముఖాముఖి ఎదుర్కోవటానికి తెగించలేడు. పోతే ఈ కిల్లా ప్రాంతం ఇంత నిర్మానుష్యంగా ఉండటానికి కారణము ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది అంటూ చిరునవ్వు నవ్వాడు. పింగళుడు హసన్ గోరి కేసి ప్రశ్నార్థకంగా చూశాడు. హసన్ గోరి పింగళుడికి మరింత దగ్గరగా వచ్చి, మా వాళ్లంతా గొంతుల వరకు తాగి ఆ కైపులో మైమరిచి నిద్రపోతూ ఉండి ఉంటారు అన్నాడు. పింగళుడు అనంగీకారంగా తల ఊపి, అలా అనుకున్నా ఆ ఎడారిలో ఉన్న సైనికుడు అక్కడ రాబందుల పాల ఎలా పడినట్లు? అతడు కూడా ఈ కిల్లాకు రక్షకులలో ఒకటి కదా అని అడిగాడు. ఆ పొగరబోతూ బహుశా కిల్లా నుంచి ఒంటరిగా బయటికి వచ్చి తాగిన మైకంలో ఏ ఖర్జూర చెట్టు కిందనో పడుకుని ఉంటే ఆ రాబందు ఇతన్ని చేజెక్కించుకొని ఉండి ఉంటాడు అన్నాడు హసన్ గోరి. పింగళుడు ఓ క్షణకాలం ఊరుకొని తర్వాత కిల్లా ద్వారం కేసి నడుస్తూ, మీరు చెప్పిన వాటిల్లో ఏ ఒకటైనా నిజం కావచ్చు, లేక మనం ఊహించని ఏ దారుణ ప్రమాదమైనా జరిగిపోయినా పోవచ్చు. ముందు ద్వారం తలుపులకు లోపల గడివేసి ఉన్నదో లేదో చూస్తాను అంటూ జాగ్రత్తగా వాటిని సమీపించి ఎత్తుగా దృఢంగా ఉన్న ఆ దేవదారు చెక్కలను 2 చేతులతోనూ బలంగా వెనక్కి తోశాడు. తానెంత బలం ఉపయోగించటం వృధా అని పింగళుడు వెంటనే గ్రహించాడు. లోపల గడి వేయబడిన ఆ తలుపులు కిర్రుమని శబ్దం చేస్తూ చెయ్యి పట్టేంతగా వెనక్కి జరిగినాయి. అది చూస్తూనే పింగళుడు ఒక పెద్ద కేక పెట్టి చెంగున గోడ పక్కకు పరిగెత్తాడు. మరో క్షణంలో భూమి ఆకాశాలు బద్దలైనవా అన్నంత భయంకర ధ్వనితో ఆ తలుపుల వెనక మాటుగా దట్టించబడిన తుపాకీ మందు పేలి తలుపు దర్వాజాలని కోటగోడలోని ముందు భాగాన్ని
చెల్లాచెదురుగా గాలిలోకి ఎగరగొట్టింది. ఆ ధ్వని, దానితో పాటు లేచిన మంటలు పోగా అక్కడ ఉన్న అందర్నీ నిశ్చేష్టుల్ని చేసింది. తలుపు దర్వాజాల చెక్కలు, కోటగోడ రాళ్ళు తగిలి కొందరు బాధతో హాహాకారాలు చేశారు. గాయపడిన ఒంటెలు కొన్ని చెవులు చిల్లులు పడేలాగా అరుస్తూ రౌతులను పడదోసి ఎడారిలో అన్ని వైపులకు చెల్లాచెదురుగా పారిపోయాయి. ఆ ప్రదేశాన్నంతా అలుముకున్న పొగ గాలి తాకిడికి విచ్చుపోగానే పింగళుడు తన చుట్టూ జరిగిన బీభత్సాన్ని చూశాడు. ఒంటెళ్ల పటాలంలో కొందరు మరణించారు, కొందరు గాయపడి బాధతో మూలుగుతున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూనే కంపించిపోయిన పింగళుడు త్వరలోనే తెప్పరిల్లి హసన్ గోరి కోసం గాలించసాగాడు. అతడు అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక ఖర్జూరపు చెట్టు దగ్గరికి గాలి తాకుడు వల్ల ఎగిరిపోయి పింగళుడిని చూస్తూనే లేచి కూర్చునేందుకు ప్రయత్నించాడు. పింగళుడు హసన్ గోరిని సమీపించి తన చేతిని అతడికి ఆసరాగా ఇస్తూ, పెద్ద గాయాలేమీ తగలేదు గదా అని ప్రశ్నించాడు. అటువంటి ప్రమాదం ఏమీ జరగలేదు. మందు పేలినప్పుడు పుట్టిన గాలి తాకుడికి ఎగిరి ఇంత దూరాన పడ్డాను. ఉదయం లేచిన వేళ విశేషం. ఎంతో అదృష్టవంతుణ్ణి అన్నాడు హసన్ గోరి. ఆ మాట మెల్లిగా అంటావేం హసన్? తలుపులు తేలిగ్గా వెనక్కు కదిలేసరికే ఆ వెనక ఏదో మాటు పెట్టబడి ఉంటుందని నేను గ్రహించాను. అందుకే నేను పెద్దగా కేకపెట్టి కిల్లా గోడ పక్కకు పరిగెత్తడం జరిగింది. అయినా దురదృష్టం, కొందరికి నా హెచ్చరికతో పాటే ఆ దట్టించబడిన తుపాకీ మందు పేలింది అంటూ పింగళుడి వెనుదిరిగి చూసి, దాదాపు సర్వనాశనం జరిగిపోయింది. సైనికులు 3 వంతులు మరణించి ఉంటారు అన్నాడు. హసన్ గోరి బాధగా లేచి నిలబడి దుస్తులకు పట్టిన దుమ్ము, ఇసక దులుపుకుంటూ, ఇది ఆ రాబందు మనల్ని హతమార్చేందుకు వేసిన ఎత్తు. కోటలో ఉన్న సైనికులందరినీ తుదముట్టించిన తర్వాత మనలను నాశనం చేయటానికి ఈ కపటోపాయం ప్రయోగించాడు. ఇక ఇప్పుడు మనం చేయవలసింది చావగా మిగిలిన సైనికులతో ఆ క్రూర కర్ముని వెతికి వెంటాడి చిత్రహింసలు పెట్టి యమపురికి పంపటము అన్నాడు ఎంతో ఉద్రేకంగా. ఆ తర్వాత పింగళుడు, హసన్ గోరి కలిసి గాయపడిన సైనికులందరినీ కిల్లా గోడ నీడ దగ్గరకు చేర్చి వాళ్ళ గాయాలకి కట్లు కట్టేందుకు కొందరిని వినియోగించి మిగిలిన వారితో కిల్లా లోపలికి వెళ్లారు. కిల్లాలో వారికి ఎదురైన భయంకరమైన దృశ్యము ఇద్దరిని స్టానువుల్లా చేసింది. అక్కడ ఉన్న ప్రతి భవనము గుడారాలతో సహా నిలువెల్లా కాల్చబడి ఒట్టి మొండెం గోడలు మాత్రము బోసిగా కనిపించాయి. ఎక్కడ చూసినా చెల్లాచెదురు చేయబడిన దుస్తులు, ఆయుధ సామాగ్రి కంటబడింది. ఇక మరణించిన సైనికుల శవాలు అడుగడుగున ఎదురవుతున్నాయి. పింగళ, ఒక్కగానొక్క సైనికుడైనా బ్రతికి ఉన్న సూచనలు లేవు. ఇక్కడ నిజంగా ఏం జరిగిందో ఆ రాబందుకు తప్ప మరెవరికీ తెలియదు. ఇంత పెద్ద సైన్యాన్ని వాడు సర్వనాశనం చేయగలిగాడంటే కిల్లాలోనే వాడికెవడో మిత్రుడు ఉండి ఉండాలి అన్నాడు హసన్ గోరి. కావచ్చు అంటూ పింగళుడు చుట్టూ ఒకసారి పరీక్షగా చూసి, ఇక మనం కాలం వృధా చేయటం ఎందుకు? ఆ రాబందుని వెంబడిద్దామా? అతడు ఈ ఎడారిలో ఎటుపోయాడో ఆ జాడలు తెలుసుకోవటం ఎలా అన్నాడు. అదేమంత కష్టం కాదు అంటూ హసన్ గోరి బయటకు దారి తీశాడు. ఆ తర్వాత అతడి ఆజ్ఞ కాగానే 5 సైనికులు ఎడారి అన్ని వైపులకు కొంత దూరం వెళ్ళి కొద్దిసేపట్లోనే తిరిగి వచ్చారు. ఇసుకలో ఉన్న ఒంటెల కాలి గుర్తుల ద్వారా ఆ సైనికులు రాబందు ముఠా ఎటు వెళ్ళినది తమ నాయకుడికి చెప్పారు. హసన్ గోరి పింగళుడికి 2-3 క్రోసుల దూరంలో ఉన్న చిన్న చిన్న పర్వతాలని చూపిస్తూ రాబందు సరాసరి ఆ కొండ గుహల ప్రాంతానికి వెళ్ళాడు. తాను సాధించిన విజయానికి గర్వించి వాడిప్పుడు బహుశా తన కాలాన్ని వేడుకలలో గడుపుతూ ఉండవచ్చు. వాడి ఊహ ప్రకారము కిల్లా తలుపుల పక్కన ఉంచిపోయిన మాటుకు మనం కూడా ఆహుతి కావలసిన వాడమే కదా అన్నాడు. పింగళుడు అవునన్నట్లు తల ఊపాడు. కొద్దిసేపట్లో చావగా మిగిలిన సైనికుల్ని వెంట వేసుకుని హసన్ గోరితో పాటు పింగళుడు కూడా ఆ పర్వత ప్రాంతాలకు బయలుదేరాడు. 1 గంట కాలం తర్వాత వాళ్ళు ఒకానొక పర్వత కనుమను సమీపించారు. పింగళుడు ఇరుప్రక్కలా నిటారుగా లేచిన కొండరాళ్ళకేసి ఓ మారు చూసి, హసన్, మనమిక్కడ 2 ముఠాలుగా చీలటం మంచిదనుకుంటాను. మన వాహనాల్ని ఇక్కడే వదిలి ఈ రాళ్లగుట్టల్లో, కొండగుహల్లో వాడెక్కడ దాగున్నది వెతుకుదాం. కనబడితే ఏదో సంకేతం ద్వారా
ఇరువురము ఏకమై వాడి అంతు తేల్చుకుందాము అన్నాడు. హసన్ గోరి అందుకు అంగీకరించాడు. పింగళుడు కొంతమంది సైనికులను వెంట తీసుకొని కొండరాళ్లను ఎక్కుతూ దిగుతూ రాబందు కోసం గాలించసాగాడు. క్రమంగా వెలుగు తగ్గి చీకటి వ్యాపిస్తున్నది. అలాంటి సమయంలో హఠాత్తుగా పింగళుడికి తన ఉన్న చోటుకు దిగువగా ఏదో అలికిడి, ఆ వెంటనే కోలాహలము వినిపించింది. పింగళుడు తన సైనికులను హెచ్చరించి ఒక ఎత్తైన రాతిచాటున నక్కి క్రిందకు చూశాడు. సమతలంగా ఉన్న ఒక చోట చాలామంది గుంపుగా చేరి పాటలు పాడుతూ నాట్యాలు చేస్తున్నారు. వాళ్ళు ధరించిన దుస్తులు, చేసే రణగుణ ధ్వని వింటూనే వాళ్ళు ఎడారి దొంగలు అని పింగళుడు గ్రహించాడు. వెంటనే ముందు అనుకున్న ప్రకారము సంకేత సూచనగా పింగళుడు కొమ్ము బూరా ఊదాడు. కింద జరుగుతున్న నాట్యాలు, పాటలు, ఆ కోలాహలమంతా ఒక్కసారిగా ఆగిపోయింది. తాను ఊదిన కొమ్ము బూర ధ్వని దొంగలు కూడా విన్నారని పింగళుడికి అర్థమైపోయింది. ఇక ఆలసించి లాభం లేదు. వెంటనే పింగళుడు ఒక పెద్ద కొండరాయిని దిగువ ఉన్న దొంగల మీదకు దొర్లిస్తూ తన సైనికులను కూడా ఆజ్ఞాపించాడు. పింగళుడు తోసిన రాయి భూమిని తాకకముందే జుయీమంటూ కొన్ని అంబులు అతడున్న చోట రాళ్లను తాకాయి. పింగళుడు చప్పున ఒక రాతి వెనకకు తప్పుకొని క్రిందకు తొంగి చూశాడు. కొందరు దొంగలు ఈటలు చేబూని బిగ్గరగా అరుస్తూ కొండ ఎక్కుతున్నారు. అదే సమయంలో మరొక దిక్కు నుంచి కొన్ని బండరాళ్లు దొర్లుతూ వాళ్ల మీద పడి అందర్నీ చెల్లాచెదురు చేశాయి. తన సంకేతము హసన్ గోరి అందుకున్నాడని పింగళుడు చాలా సంతోషించాడు. వెంటనే అతడు ఉన్న బలాన్నంతా కూడగట్టుకొని దొంగల మీదకి కొండరాళ్ళని తోస్తూ క్రిందకు దిగసాగాడు. హసన్ గోరితో ఉన్న సైనికులు సింహనాదాలు చేసి కొండరాళ్ల మీదుగా కుప్పించి దూకుతూ దొంగల ముఠా ఉన్న చోటుకు పరిగెత్తుతున్నారు. పింగళుడు కూడా తన సైనికుల్ని వెంటబెట్టుకుని దొంగలు వదిలే బాణాలని తప్పుకుంటూ ముందుకు పరిగెత్తసాగాడు. రెండు ముఠాలు కొండ దిగువనున్న సమతల ప్రదేశానికి చేరేసరికి ఎక్కడ దొంగలక్కడ చెల్లాచెదురుగా పరిగెత్తారు. కానీ వెనకబడిన కొందరు దొంగలను తమ చేతగల ఈటెలతో హసన్ గోరి సైనికులు పొడిచి చంపారు. పింగళ, కమ్ముకొస్తున్న ఈ చీకటిలో మనం వాళ్ళని వెన్నాడలేము. ఈ రాత్రికి ఇక్కడే మజిలీ చేసి సూర్యోదయం కాగానే వాళ్ళంతూ తేల్చుకుందాము అన్నాడు హసన్ గోరి. పింగళుడికి కూడా అదే మంచి మార్గంగా తోచింది. అతడు అంగీకార సూచకంగా తలాడించి అక్కడ బల్లపరుపుగా ఉన్న ఒక రాతి మీద కూర్చోబోయేంతలో, ఎవరా పింగళుడు? అవంతినగర జాలరి కాదు గదా అన్న మాటలు ఆ కొండగుట్టల మీద ప్రతిధ్వనించాయి. ఎవరు? పద్మపాదుడా అంటూ పింగళుడు ఆ ప్రశ్న వచ్చిన వైపుకు తిరిగాడు. నిలువెత్తున ఉన్న ఒక రాతిచాటు నుంచి పద్మపాదుడు నవ్వుతూ ముందుకు వస్తున్నాడు. మహామాంత్రికుడైన పద్మపాదుణ్ణి తిరిగి తను జన్మలో చూడగలనని పింగళుడు ఏనాడు భావించలేదు. అలాంటి స్థితిలో పద్మపాదుడు హఠాత్తుగా కనిపించడమే కాక అది అవంతినగర రాజ్యభూములకు ఎడంగా ఎక్కడో 1000 మైళ్ళ దూరాన ఉన్న ఎడారి కొండలలో అవటమో పింగళుణ్ణి ఎంతో ఆశ్చర్యపరిచింది. కానీ మరుక్షణంలోనే అతడి ఆశ్చర్యము అనుమానంగా మారటంతో అతడు తన పక్కనే ఉన్న హసన్ గోరి కేసి చూశాడు. హసన్ గోరి ముఖంలో కూడా అనుమానము, సంశయము తొణికిసలాడుతున్నాయి. అతడు పింగళుడి భుజం పట్టుకొని దగ్గరికి లాగుతూ, పింగళ, ఎవరీ పద్మపాదుడు? ఎడారి దొంగ రాబందు ఇతడే కాదు గదా అన్నాడు రహస్యంగా. పింగళుడు ఏదో చెప్పబోయేంతలో పద్మపాదుడు వారిని సమీపించాడు. అతడు హసన్ గోరి కేసి వేలు చూపుతూ, పింగళ, ఎవరితడు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో పింగళుడు మరీ తికమక పడిపోయాడు. అతడి తడబాటును గుర్తించిన పద్మపాదుడు అందుకు కారణం ఏమిటో గ్రహించినట్లు చిరునవ్వు నవ్వుతూ, పింగళ, నీవు నన్ను గురించి ఏదో అనుమానిస్తున్నట్లున్నది, అవునా అని ప్రశ్నించాడు. పింగళుడికి ఏమని జవాబు చెప్పాలో తెలియలేదు. అతడి దృష్టి పద్మపాదుడి మీద నుంచి హసన్ గోరి కేసి తిరిగింది. దానితో హసన్ గోరి పద్మపాదుడి కేసి ఒక అడుగు ముందుకు వేసి, అయ్యా, మీరెవరో నాకు తెలియదు కానీ అంటూ ఆగాడు. హసన్ గోరి మాటలకి పద్మపాదుడు బిగ్గరగా నవ్వాడు. అతడు పింగళుణ్ణి సమీపించి అతడి భుజాన్ని ఆప్యాయంగా తడుతూ, పింగళ, ఇప్పుడు ఈ కొండ ప్రాంతాల నుంచి పారిపోయిన ఎడారి దొంగలకి నాయకుడిని నేనే అని మీ ఇద్దరూ అనుమానించడం లేదు కదా అని అడిగాడు. లేదు పద్మపాద అంటూ పింగళుడు హసన్ గోరీని చూపుతూ,
ఈయన నవాబు గారి ఒంటెల పటాలం నాయకుడు. పేరు హసన్ గోరి. రాబందు అనబడే ఎడారి దొంగ కోసము ఈయన ఈ ప్రాంతాలన్నీ గాలిస్తున్నాడు అన్నాడు. పద్మపాదుడు ఆ మాట వింటూనే హసన్ గోరి కేసి తిరిగి, అయ్యా, మీరు ఎడారి రక్షక భట నాయకులైతే మీరు కాపాడవలసిన కొందరు వర్తకులు ఆ కనపడే గుహలో బంధింపబడి ఉన్నారు. వారికి సాయం చేయండి అన్నాడు. హసన్ గోరికి పద్మపాదుడి మీద ఇంకా నమ్మకం కలగలేదు. అది గ్రహించిన పింగళుడు అతనితో, హసన్, మీరు ఈ పద్మపాదుడిని నా దగ్గర వదలండి. మీరేమీ భయపడవలసింది లేదు. ఈయన నుంచి సర్వము నేను తెలుసుకుంటాను. ఒకవేళ ఈయనే దొంగల నాయకుడైన రాబందు అయితే మీకు కాళ్ళు చేతులు కట్టి ఒప్పగించగలను అన్నాడు. పింగళుడి మాటలు హసన్ గోరిలో ఉన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశాయి. అతడు కొందరు సైనికుల్ని వెంటబెట్టుకుని పద్మపాదుడు చూపిన కొండగుహ కేసి బయలుదేరి వెళ్ళాడు. పింగళ, ఈ దేశం కాని దేశంలో ఎడారి ప్రాంతపు కొండల్లో నిన్ను ఈ విధంగా కలుసుకోవటం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. అవంతి నగరంలోని నీ స్వగృహాన్ని వదిలి ఇంత దూరము ఏ కారణం చేత నువ్వు రావటం సంభవించింది అని ప్రశ్నించాడు పద్మపాదుడు. పద్మపాద, నాది చాలా దీనాతి దీనమైన కథ. మీరిచ్చిన మహత్తుగల సంచిని, ధనరాశుల్ని, ఆఖరికి అన్నిటా సహాయపడుతూ ఉండే భల్లూక కేతుణ్ణి కూడా కోల్పోయాను. ఈ బాధలన్నింటికీ మూల కారణము దుర్మార్గులు, కుచ్చితులు అయిన నా అన్నలు. మీ నుంచి సెలవు తీసుకొని నా స్వగృహం చేరినప్పటి నుంచి ఈనాటి వరకు నేను అనుభవించిన యాతనలను గురించి చెప్పాలంటే చాలా కాలం పడుతుంది. ముందుగా మీరు ఈ ప్రాంతాలకు ఏ కారణం వల్ల వచ్చారో చెప్పండి. మరో మాంత్రికుణ్ణి జయించడానికి వచ్చి ఉంటే నేను మరొకసారి మీకు సాయపడగలను అన్నాడు పింగళుడు. పింగళుడు అన్న ఆఖరి మాటలు పద్మపాదుడికి సంతోషం కలిగించినా ప్రారంభంలో అతడు తన ధనాన్ని, మహత్తుగల సంచిని పోగొట్టుకున్నట్లు చెప్పిన విషయం మాత్రము అతడికి చాలా విచారం కలిగించింది. భల్లూక పర్వతాల దగ్గర మహామాయుని జయించడంలో పింగళుడు తనకు చేసిన గొప్ప సహాయాన్ని పద్మపాదుడు ఈనాటి వరకు మర్చిపోలేదు. పింగళ, నేను మరే మాంత్రికుణ్ణు జయించేందుకు ఈ ప్రాంతాలకు రాలేదు. మహామాయుడి సమాధి నుంచి మనం సంపాదించిన అపూర్వ శక్తులు గల వస్తువులు నా దగ్గర ఉన్నంతకాలము నేను ఈ లోకంలో ఎవరిని చూసి భయపడనవసరం లేదు. నేను కేవలము దేశాలు చూసేందుకు, యాత్రాస్థలాల్ని దర్శించేందుకు బయలుదేరాను. ఆ కారణం వలన నేను మామూలు యాత్రికుడి వేషంలో ఒకానొక బిడారు వర్తకులతో కలిసి ఈ ప్రాంతాలకు చేరాను. ఈ సాయంకాలమే ఆ బిడారు మీద కొందరు దొంగలు దాడి చేసి విలువగల సామాన్లన్నీ దొంగిలించి వర్తకులనందరినీ ఆ కనపడే గుహలో బంధించారు. వారిలో కొందరు అవంతి నగర వాసులు ఉన్నారు అన్నాడు పద్మపాదుడు. ఆ మాటలు వింటూనే పింగళుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అతడు పద్మపాదుడి ముఖంలోకి అనుమానంగా చూస్తూ, పద్మపాద, మహామాంత్రికులైన మీరుండి కూడా క్రూరులైన ఆ ఎడారి దొంగలు వర్తకులను దోచుకుంటూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకోగలిగారు అని అడిగాడు. పద్మపాదుడు చిరునవ్వు నవ్వాడు. పింగళ, నేను ఆ బిడారు వర్తకుల గుంపు వెంట బయలుదేరినప్పుడు యాత్రికుండని మాత్రమే చెప్పాను. అలా కాక నేను ఫలానా మాంత్రికుండని చెప్పి ఉంటే వాళ్ళెవరూ నన్ను బిడారు వెంట రానిచ్చేవారు కాదు. ఆ కారణం వలనే ఎడారి దొంగలు వారిని దోచుకుంటున్నా నేనెవరో బయటపడకుండా ఉండేందుకు గాను నా మంత్రతంత్రాలని ఆ దొంగల మీద ప్రయోగించకుండా ఈ రాళ్ల చాటుకు తప్పుకున్నాను అన్నాడు పద్మపాదుడు. మీ ప్రవర్తన నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది పద్మపాద అన్నాడు పింగళుడు. మీ వద్దనున్న అద్భుత వస్తువులైన భూగోళము, ఉంగరము, వజ్రాలు తాపిన పిడికల కత్తి, వీటిలో ఏ ఒక్కదాని సాయంతో అయినా మీరు చూడవలసిన స్థలాలన్నీ ఇట్టే చూసేసి రావచ్చును కదా. అలాంటప్పుడు మార్గశ్రమలకన్నిటికీ వచ్చి ఈ వర్తకుల వెంట బయలుదేరటం ఎందుకు అన్నాడు. ఓహో పింగళ, నేనా దొంగల నాయకుడినైన రాబందునని ఇంకా నువ్వు అనుమానించటం లేదు కదా అంటూ పద్మపాదుడు పింగళుడి ముఖంలోకి ఆశ్చర్యంగా చూసి, దేశ దేశాలు తిరుగుతూ ఆయా చోటులో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించి ఆ ఫలం అనుభవించాలంటే అందరితో పాటు నేను పాదచారిగానే వెళ్ళవలసి ఉంటుంది. అంతేగాని నా దగ్గర ఉన్న అద్భుత శక్తుల సాయంతో అనుకున్న చోటుకు మరుక్షణాన చేరటం వలన యాత్రాఫలం దక్కదు అన్నాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా అల్లంత దూరాన హసన్ గోరీ సైనికుల కేకలతో పాటు బిడారు వర్తకుల ఏడుపులు, పెడబొబ్బలు కలిసి చెవులు చిల్లులు పడేలా
రణగుణ ధ్వని సాగటంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా తయారైంది. పింగళుడు, పద్మపాదుడు తమ సంభాషణను ఆపి అటుకేసి తలలు తిప్పారు. అదే సమయంలో ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ పింగళుడి దగ్గరికి వచ్చి, రాబందుని వెంటాడి పట్టుకునేందుకు హసన్ గోరీ సర్దారు మీ సాయం కావాలంటున్నాడు అని చెప్పాడు. పింగళుడు పద్మపాదుడి కేసి బ్రతిమలాడుతున్నట్టు చూసి, పద్మపాద, ఈ హసన్ గోరీ నన్ను ఈ ఎడారిలో దాహానికి ఆకలికి మాడి చావకుండా రక్షించాడు. నేను ఇందుకు ప్రతిఫలంగా ఆయనకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. ఈ చీకట్లో ఆ ఎడారి దొంగల్ని పట్టుకోవటము మానవ మాతృడి వల్ల అయ్యే పని కాదు. ఆ ఎడారి దొంగలు వారి నాయకుడైన రాబందు బహుక్రూరులు. ఈ దగ్గరలో ఉన్న ఒక కిల్లాలోని సైనికులందరినీ హత్య చేసి కపటోపాయంతో మమ్మల్ని కూడా చంపేందుకు వాళ్ళు ప్రయత్నించారు. కనుక ఈ ఎడారి దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో మీరు మీ అద్భుత శక్తుల్ని ప్రయోగించి మాకు సాయపడండి. ఆ విధంగా ఈ ప్రాంతాల ప్రయాణించే వర్తకులకు, యాత్రికులకు ఆ ఎడారి దొంగల నుంచి రక్షణ కల్పించండి. మీ మేలు వారెన్నటికీ మర్చిపోలేరు అన్నాడు. పింగళ, నువ్వు కోరుతున్నావు గనక సాయం చేస్తాను. కానీ అందువల్ల నేను మాంత్రికుణ్ణని ఆ వర్తకులందరూ గ్రహిస్తారు. ఆ తర్వాత వారితో నేను ప్రయాణించటం అసంభవం. సరే, యాత్రాస్థలాలు దర్శించేందుకు ఎన్ని మార్గాలు లేవు అంటూ పద్మపాదుడు ఒక రాయిని తీసుకొని దానిని తన కత్తితో చిన్న చిన్న ముక్కలుగా నరకసాగాడు. పద్మపాదుడు చేస్తున్న పని చూసి పింగళుడు చాలా అబ్బురుపాటు చెందాడు. అతడు పద్మపాదుడి భుజం పట్టుకుంటూ, పద్మపాద, మీరు చేస్తున్న పని ఏమిటి? అవతల ఎడారి దొంగలు వర్తకుల సొమ్ము దోచుకొని పారిపోతున్నారు కదా, ముందు వాళ్ళని హతమార్చే ఉపాయం ఆలోచించండి అన్నాడు. పద్మపాదుడు నవ్వుతూ తన గుప్పెటిలోకి కొన్ని రాతి ముక్కలను తీసుకొని వాటిని పింగళుడికి చూపిస్తూ, ఈ చీకటిలో ఆ దొంగలను వెన్నాడటం మానవ మాతృడికి సాధ్యమయ్యేది కాదని నువ్వే చెబుతున్నావు కదా. అందుకని చీకటిలో చూడగలిగిన తోడేళ్లని, పెద్ద పులుల్ని ఆ దొంగలను మళ్లించుకు వచ్చేందుకు పంపుతున్నాను. ఈ అరచేతిలో ఉన్న పెద్ద రాతి ముక్కలు పులులు, చిన్నవి తోడేళ్ళు అంటూ ఆ రాతి ముక్కలను మంత్రించి బలం కొద్దీ వాటిని ఆ చీకట్లో అన్ని వైపులకు వెదజల్లాడు. చూస్తుండగానే ఆ కొండరాళ్లలో నుంచి భీకరంగా అరుస్తున్న తోడేళ్లు, పెద్ద పులులు బయటికి వచ్చి రాతి బండల మీద నుంచి కుప్పించి దూకుతూ అన్ని వైపులకి పరుగులు తీశాయి. ఈ అద్భుత దృశ్యం చూసి పింగళుడు నిశ్చేష్టుడయ్యాడు. అతడు చూస్తూ ఉండగానే కొండ గుహ నుంచి హసన్ గోరీ విడిపించిన వర్తకులందరూ గుంపుగా బయలుదేరి పద్మపాదుడు ఉన్న చోటుకు వచ్చారు. వారి వెంట ఉన్న హసన్ గోరీ చేతులను గాలిలో అలల్లాడిస్తూ, పింగళ, ఏమిటి వింత? ఈ కొండ ప్రాంతాల్లో నేనెన్నడూ ఒక్క తోడేళ్ళు గాని ఒక్కగానొక్క పెద్ద పులిని గాని చూసినది లేదు. కానీ ఇప్పుడు అంటూ కళ్ళింతలు చేసుకుని పింగళుడి కేసు చూస్తూ ఆగిపోయాడు. పద్మపాద, ఇక మీ గురించిన రహస్యం దాచి లాభం లేదు కనుక వీరందరికీ నిజం చెప్పమంటారా అన్నాడు పింగళుడు. పద్మపాదుడు అంగీకార సూచకంగా తల ఊపి తన దుస్తుల్లో దాచి ఉంచిన మహామాయుడి వేలి ఉంగరాన్ని బయటికి తీసి అక్కడ ఎత్తుగా ఉన్న ఒక కొండరాతి మీద పెట్టాడు. మరుక్షణమే ఆ ప్రదేశమంతా కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతితో పట్టపగల్లా అయిపోయింది. పింగళుడు 1-2 మాటల్లో పద్మపాదుడి మహామంత్రవేత్త అని అక్కడ చేరిన వారందరికీ చెప్పి హసన్ గోరీ కేసి తిరిగి, హసన్, ఆ ఎడారి దొంగ రాబందుని గురించి నువ్వేమీ ఆదుర్దాపడనవసరం లేదు. పద్మపాదుడు పంపిన తోడేళ్లు, పెద్ద పులులు అతన్ని అతడి అనుచరులతో పాటు ఇక్కడికి మంద వేసుకుని రాగలవు అన్నాడు. పింగళుడి మాట పూర్తి చేయకముందే ఆ కొండలోయల్లో హాహాకారాలు బయలుదేరాయి. వాటితో పాటు తోడేళ్ల అరుపులు, పెద్ద పులుల రంకెలు కూడా వినిపించసాగినాయి. చూస్తుండగానే వందల సంఖ్యలో ఉన్న ఎడారి దొంగలు అన్ని వైపులా చుట్టుముట్టుతున్న క్రూర మృగాల నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఎటూ దారి కానక పద్మపాదుడు, పింగళుడు ఉన్న చోటుకు భీతితో అరుస్తూ రాసాగారు. ముగ్గురు మాంత్రికులు జానపద కథ 8వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.